బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ టీజర్ వచ్చింది కదా, చూసారా? చూసానన్న. ఎలా అనిపించింది బ్రో? అసలు మైండ్ బ్లాక్ అవుతుందన్న. అంటే లాస్ట్ వీరసింహారెడ్డి అనుకుంటా చూసింది లాస్ట్ థియేటర్ లో. అప్పటి నుంచి బాలయ్య బాబుని చూసుకుందాం అని ఇలా ఆయన యాక్టింగ్ కానీ ఆయన మాస్ అయితే అన్న ఇలా చూసాక అనిపించింది. నిజంగా చెప్తున్నా, సంక్రాంతి వరకు కూడా వెయిట్ చేయలేం. నాకు తెలిసి ఈ క్రిస్మస్ కి వదిలితే ఇంకా పుష్పాన్ని ఇలా దాటుకుంటూ పోతుంది. ఇదైతే పక్కా చెప్తున్నా. ఏం నచ్చింది ఆ టీజర్ లో మీకు? మన బాలయ్య షార్ట్స్ నచ్చాయన్న. అంటే ఇలా ఫేస్ రివీల్ చేయడం కానీ, ఆ ఫైటింగ్ సీన్ లో మన మంటలు వస్తాడు. అబ్బాబ్బా నిజంగా చెప్తున్నా అన్న, అది సిస్టమ్ లో చూసాను. ఆ సౌండ్ పెట్టుకొని దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అన్న. కానీ నిజంగా చెప్తున్నా, బాలయ్య ఫ్యాన్స్ కి పండగ ఎంజాయ్ అంతే. అంటే ఇప్పుడు నడుస్తున్న ఈ పుష్ప మూవీ ఇవన్నీ ఇంకా ఆయన మూవీ వచ్చిందంటే అన్నీ ఇలా. సంక్రాంతికి అండ్ వెంకటేష్ గారు అండ్ మళ్ళీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా వస్తుంది. ఈ సినిమా కూడా వస్తుంది డాకు మహారాజ్. ఎలా మరి? ఏమన్నారన్న, ఏ వచ్చినా మన బాలయ్య బాబు తర్వాతనే ఎవరైనా. జై బాలయ్య. అంటే బాలకృష్ణ గారు గెటప్ కొత్తగా ఉంది కదా, ఆయన గుర్రం పైన రావడం, ఆ హెయిర్ గడ్డం అంతా. అంటే మనం కొత్తగా చూస్తున్నాం కదా, అంటే ఇన్నాళ్ళు చూసింది వేరు, ఇప్పుడు కొత్తగా. అంటే మనకు ఆయన ఏంటంటే మన ఫ్యాన్స్ కోసం ఆలోచిస్తున్నాడు అనమాట. అంటే కొత్తగా వస్తేనే కదా మనకు వాళ్ళకు కూడా హ్యాపీ అన్నట్టు ఒక కొత్త రోల్లో వస్తున్నాడు. ఆ కొత్త రోల్ని ఏడా ఇంకా అందనంత ఎత్తుతాడు అనమాట. వెంకటేష్ మూవీ అన్నారు మీరు, అందులో కూడా నాకు ఓకే, ఇద్దరికి పోటీ పడినా బాలయ్య గెలుస్తాడు. ఓకే, డాకు మహారాజ్కి తమన్ గారు మ్యూజిక్ ఎలా అనిపించింది? తమన్ గారు మ్యూజిక్ అంటే ఏందన్నా, నార్మల్ అసలు ఇలా గూస్ బంప్స్ ఇలా ఎంటికలు నిలబడ్డాయి. అసలు ఇంకా తెలిసిందే, ప్రతి మూవీకి ఆయన చేసిన మ్యూజిక్ కానీ ఆయన టాలెంటే వేరన్న. ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో పెడుతున్నారు, ఎలా అనిపించింది? ఆమె ఇండియాలో పెట్టవచ్చు కదా, మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టవచ్చు కదా. అంటే ఇండియాలో తెలిసిందే బాలయ్య గురించి. బాలయ్య అంటే ఎక్కడ కూడా తెలియలేదా, అందుకే పెట్టారు. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమాలోనే కాదు, అన్స్టాపబుల్ కూడా షో చేస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది ఈ వయసులో కూడా బాలకృష్ణ గారు ఆ విధంగా బిజీ ఉండడం? ఆయన వయసు దాటిందని అనుకోదండి, ఆయన ఇంకా 16 ఏళ్ళ పిల్లగాడే. ఎందుకంటే ఇన్ని షోస్ చేసుకుంటూ మూవీస్ చేసుకుంటూ ఆయన చూస్తా అంటే గౌరవపడచ్చు. నిజంగా చెప్తున్నా, 20 years యంగ్ బాయ్. డాకు మహారాజ్ ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అంటారు? బడ్జెట్ గురించి అంటే మనం చెప్పలేం కానీ రావచ్చు. అంటే ఈసారి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అంటే బాలకృష్ణ, బాలయ్య చెప్తాం. జై బాలయ్య. ఓకే బ్రో, థ్యాంక్ యూ.